ఉన్న ఆ ఒక్క మాట చదువుతారండి. ఆ కింద ఉన్న మాట చాలా మంది గ్రహించరు. నేను గ్రహించిన విషయం ఏంటంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మరి ఎందుకు చూసుకోమన్నాడు? మనం సాధారణంగా గమనిస్తే పిల్లరా, అసలు దినాలను దేవుడు ఎలా చేశాడు? ఏమంటే మనందరికీ తెలుసు కదా, ఆది కాండం ప్రారంభంలో చివరి వచనంలో అంటాడు, ఏమంటాడు? దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పటికీ ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉందంట. మరి ఇంత మంచిదిగా ఉన్న ఈ యొక్క సృష్టి, ఈ దినాలు మరి ఎందుకు చెడ్డగా అయ్యాయి అని ఆలోచిస్తున్న సందర్భంలో అక్కడ 17వ వచనంలో ఒక మాట రాయడం చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోరుడి. ఈ మాట నన్ను బాగా ఆలోచింపజేసింది పోయినారు. అసలు ప్రభు యొక్క చిత్తమేమిటో మనం గ్రహించుకోకపోవటం వలన మన దినాలు ఏమయ్యాయంట? చెడ్డవి. అంటే దేవుడేమో ఈ దినాలన్నిటిని మంచిగా చేశాడు, కానీ ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకోకపోవటం వలన, అలా మనం బ్రతకకపోవటం వలన మన దినాలు ఏమయ్యాయంట? చెడ్డవైపోయాయి. అది కన్నారు, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక, అంటే వివేకం లేని వారిని ఏమంటారు? అవివేకులు అంటారు. అంటే వీళ్ళకి జ్ఞానం ఉండదు, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక బైక్ ఉంది, ఒక కారు ఉందండి. ఈ బైక్కు ఒక బ్రేకులు లేవనుకోండి, ఏమైపోతుందండి? ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది కదా. ఆ బైక్కు బ్రేకులు లేకపోతే ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. అంటే అసలు ప్రభువు చిత్తం ఏమిటో మనకు తెలియకపోతే ఈ సమాజం ఎలా తయారవుతుంది? పిక్చర్లా తయారైపోతుంది. అంటే ఎలా పడితే అలా వాళ్ళ యొక్క నడతలను మార్చేసుకుంటారు. వాళ్ళని ఏమంటారు బైబిల్ ఇక్కడ? అవివేకులు. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని. నేను దీన్ని బాగా ఆలోచించాను. అసలు ప్రభు చిత్తం ఏమిటి, అసలు ఏం చెప్పాడు ప్రభు అని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చిందండి. అసలు బైబిల్ మొత్తంలో మనందరికీ కూడా ఒక మాట రాయబడింది. ఏమని తెలుసు? మనందరికీ తెలిసిన మాట అండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అసలు ప్రభువు చిత్తం ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే ఇది ఎవరి చిత్తం? ఇది ప్రభు చిత్తమా మన చిత్తమా? ప్రభు చిత్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరగా చనిపోయి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటేనండి. ఏమని చెప్పాడు? బైబిల్ మొత్తం మీరు చదివి ఏం చేయాలి తెలుసా? సర్వలోకమునకు మీరు అన్నాడా? ఆనాడు అపోస్తలులు మాత్రమే అన్నాడా? లేదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి చెప్పాడండి. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ప్రభువు చెప్పిన చిత్తము, ఆయన పెట్టిన ఆజ్ఞ. మరి ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించకపోవడం వలన ఈ దినాలు ఏమయ్యాయంట? చెడ్డగా మారిపోయాయి. అంతే కదండి. ఇప్పుడు ఒకరు నిప్పులోకి వెళ్తున్నాడు, నువ్వు నిప్పు కాలిపోతుంది అని చెప్పకపోతే అతడు ఏమవుతాడు? నిప్పులో పడి చనిపోతాడు. ఒకడు రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దాని మీద రైలు వస్తుంది అని మనం చెప్పకపోతే రైలు ఏం చేస్తుంటారన్నా? గుద్దేసి చనిపోతాడు. అవునా? అంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక మంచిని కానీ ఒక చెడును కానీ మనం వారికి చెప్పలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు మనము ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వస్తున్నాము, ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాము, ఎందుకు మరణిస్తున్నాము, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ బైబిల్లో రాయబడినప్పుడు వీటిని మనము మన తోటి ఉన్న ఈ సహోదరులకు చెప్పకపోతే వాళ్ళ దినాలన్నీ చెడుగా బ్రతికేస్తారు. ఏమంటే బైబిల్లో అబద్ధం ఆడకూడదు అని ఉంది. ఈ విషయం మనం చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వ్యభిచరింపకూడదు అని బైబిల్లో రాయబడింది. ఈ విషయం చెప్పకపోతే వ్యభిచారం చేస్తూనే ఉంటారు. అసలు వ్యభిచారం చేస్తే ఏ విధంగా మనం తయారవుతాము, మనం పరలోకానికి వెళ్తామా వెళ్ళమా, ఇలాంటి విషయాలను మనం చెప్పకపోతే అంటే ప్రభు చిత్తం ఏమిటి? సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయమన్నాడు?
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానాన్ని ప్రకటించమన్నాడు. ఈ ప్రకటించే మనమే వారికి ప్రకటించకపోతే, మన సహోదరులకు ప్రకటించకపోతే, మీరు ఆలోచించండి బాగా, ఈ దినాలు మంచిగా ఉంటాయా? ఉంటాయండి? ఉండవు ప్రియులారా. కాబట్టి ఈ దినాలన్నీ మంచిదిగా ఉండాలి అంటే మనం అందరము సువార్త ప్రకటించాలి. ఈ విషయం చాలా మంది క్రైస్తవులకు తెలియదండి. తెలియకనే కేవలం సంఘానికి మాత్రం పరిమితమయ్యారు. ఆదివారం సంఘానికి వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయాము, ఇంతవరకు మాత్రమే ఉన్నారండి. అందుకే నా జీవితంలో నన్ను మార్చిన ఒకటే మాట ఉంది, అసలు ఆయన చిత్తం ఏంటి? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక టీచర్. సో నా చిత్తం ఆయన బికమ్ ఏ టీచర్. కొంతమందికి ఎలా ఉంటుంది? ఆయన బికమ్ ఏ డాక్టర్. అంటే ఒక చిత్తం ఉంటుంది వాళ్ళ లైఫ్లో, అవునా? మరి యేసుక్రీస్తు వారికి కూడా ఒక చిత్తం ఉందా అని నాకు ఆలోచన పడినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలన్నీ ఈరోజు మీతో పంచుకుంటాను. అసలు ఆయన చిత్తాన్ని ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించటం లేదు, ఇది ఈరోజు మన అంశం. దేవుడు చెప్పిన చిత్తాన్ని ఎవరు పాటించటం లేదని మనం బైబిల్లో ఆలోచిస్తే, బైబిల్లో మంచి మాట చెప్తున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 16:15. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలన్నారు. అసలు ఎవరు ప్రకటిస్తున్నారో మీరు చూస్తే ఒకసారి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం ప్రియులారా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చాలు ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇక్కడ ఆకాశములు అంటే మీరు బాగా గమనించాలి. దేవుడు చేసిన సృష్టిలో 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి మాట ద్వారా కలుగు చేయబడినవి, రెండవదిగా ఆయన చేతి ద్వారా కలుగు చేయబడినవి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఈ సృష్టిలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట ద్వారా కలుగు చేయబడినవి, రెండవదిగా ఆయన స్వహస్తాలతో తయారు చేయబడినవి. మరి సృష్టి మొత్తం ఎలా తయారైందని మనం విన్నాము? ఆయన నోటి మాట ద్వారా తయారైంది. జాగ్రత్తగా ఆలోచించాలి. మరి మానవుడు ఎలా తయారు చేయబడ్డాడంటే ఆయన స్వహస్తాలతో నేల మట్టి నుంచి ఒక మట్టిని తీసి నరుని నిర్మించాడు. అవునా? అంటే దీని తేడా మీకు అర్థమైతే, ఇక్కడ సువార్త చేయవలసిన పని ఎవరికి ఉంది? నరుడికి ఉంది. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. ఈ తండ్రి కొన్ని వస్తువులను తయారు చేసుకున్నాడు. టీవీ కానీ, సోఫా కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇవన్నీ తయారు చేసుకున్నాడు. అవునా? అదేవిధంగా ఆ తండ్రికి కుమారుడు కూడా పుట్టాడు. ఎంతో కష్టపడి తల్లి గర్భంలో నుంచి 9 మాసాలు మోసి ఒక తల్లి కుమారుని కనింది. ఇప్పుడు ఆ కుటుంబం కోసం ఆ ఫ్రిడ్జ్ పనిచేయాలన్నా, లేదు అంటే ఆ కుమారుడు పనిచేయాలన్నా? ఆలోచించండి బాగా. కొన్న ఫ్రిడ్జ్ వారి కోసం పనిచేయాలన్నా, లేదంటే కనిపెంచిన కుమారుడు వారి కోసం పనిచేయాలన్నా? కనిపించిన కుమార్తెలు వారి కోసం పనిచేయాలి. అవునా? కానీ ఇక్కడ ఆయన మహిమను ఎవరిస్తున్నాయంటే ఇక్కడ ఆకాశాన్ని చేసింది ఎవరండి? దేవుడే కదండి. తర్వాత అంతరిక్షాన్ని చేసింది ఎవరండి? దేవుడే కదండి. మరి ఆయన మాట ద్వారా కలిగిన ఆకాశం ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను వివరిస్తున్నాయంట. మరి ఆయన స్వహస్తాలతో పుట్టిన మనుషులు ఎవరైనా ఆయన మహిమను వివరిస్తున్నారా? వివరించట్లేదు. అందుకే కదా దినాలు చెడ్డగా మారిపోయాయి. బాగా ఆలోచించిన పిల్లరా, ఇక్కడ కేవలం మాట మాత్రమే. ఈ మాటను మనం ఆలోచిస్తే అనేకమైన జ్ఞాన సంగతులు మనకు బోధపడతాయి. అదే అన్నాడు కదా. తర్వాత ఏమన్నాడు? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చూడండి, ఆకాశంలో చంద్రుడు ఏంటి, ఆకాశంలో నక్షత్రాలు ఏంటి? ఏమంటే మీరు ఊహించండి ఒకసారి. నక్షత్రం ఎంత చిన్నదిగా ఉంటుంది, అవునా? మన కంటికి చందమామ, సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు. అసలు దేవ సృష్టిలో గొప్పడని తెలుసా? అసలు అన్నిటికంటే విశ్వంలో పెద్దది నక్షత్రం అంటారు. సూర్యుడు చాలా చిన్నవాడు, చంద్రుడు
చాలా చిన్నవాడు. అంటే నక్షత్రాలేమో చాలా పెద్దగా అంత చిన్నగా కనిపిస్తున్నాయి, సూర్యుడేమో చాలా చిన్నవాడు, మన కంటికేమో పెద్దగా కనిపిస్తున్నాయి. అసలు నెక్స్ట్ వచనంలో ఉంటుందండి, చూడండి ఒకసారి. రెండవ వచనంలో ఏమంటాడు? పగటికి పగలు బోధ చేయుచున్నది. పగలు రావాలి అంటే ఎవరు రావాలి? సూర్యుడు రావాలి. అవునా? పగలు రావాలి అంటే మీకు సూర్యుడు రావాలి. తర్వాత ఏమన్నా చూడండి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రి ఎవరు వస్తారండి? చంద్రుడు, మరొక చుక్క ఇది. సూర్యుడు పగలకు దేవుడు ఏర్పరిచిన చుక్క అయితే, పెద్ద నక్షత్రం అయితే, రాత్రి కోసం దేవుడు ఇచ్చిన నక్షత్రం ఏంటండి? చంద్రుడు. అంటే ఇప్పుడు సూర్యుడు బోధ చేస్తున్నాడా? చేస్తున్నాడు. చంద్రుడు బోధ చేస్తున్నాడా? చేస్తున్నాడండి. ఇవన్నీ అంతరిక్షంలో ఏకమై దేవుడు చేసిన చేతి పనిని మనందరికీ ప్రచురపరుస్తున్నాయంట. అంటే ఆకాశం పనిచేస్తుందా? పనిచేస్తుంది. అంతరిక్షం పనిచేస్తుందా? పనిచేస్తుంది. మరలా ఏముంటుంది? పగటికి పగలు బోధ చేస్తుందా? చేస్తుంది. రాత్రికి రాత్రి ఏం చెప్తుందంట? జ్ఞానమును తెలుపుతుందంట. జ్ఞానాన్ని. అంటే మనుషులు ఇంకొక మనిషికి జ్ఞానాన్ని తెలియజేస్తారు. ఇది మనందరూ తెలిసిన విషయం. అసలు రాత్రికి రాత్రి జ్ఞానం ఎలా తెలుపుతుంది? దేవుని సృష్టిలో ఈ మహా అద్భుతం చూడాలి ఒకసారి. అసలు అందుకే కింద చూడండి ఏమన్నాడు? అసలు ఈ మాట చదువుతారండి, అసలు మీకు షాక్ అయిపోతారు. వాటికి ఏం లేదంట? భాష, లాంగ్వేజ్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, చక్కగా మీ అందరికీ అర్థమవుతుంది. అలా కాకుండా నా నోటిలో నుంచి మాట రాకుండా ఏమండి ఇలా ఇలా చెయ్యుతున్నాను అనుకోండి, మీకు ఏమైనా అర్థమవుతుందా చెప్పండి? ఏమైనా అర్థమవుతుందా అండి? ఏమీ అర్థం కాదు. అవునా? మరి వీటికి భాష ఉందా? అంతరిక్షానికి భాష ఉందా? ఆకాశానికి భాష ఉందా? లేదు కదా. అందుకన్నాడు కదా, వాటికి భాష లేదు, తర్వాత మాట లేవు, వాటి స్వరము వినబడదు. స్వరమే మనకు వినబడినప్పుడు వాటిలో ఉన్న అర్థం కానీ వాటిలో ఉన్న జ్ఞానం కానీ మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు నా స్వరం మీకు వినబడినప్పుడు నేను చెబుతున్న మాటలు మీకు ఎలా వినపడతాయి? దాన్ని మీరు ఎలా ఆలోచిస్తారు? ఎలా జ్ఞానం నేర్చుకుంటారు? నేర్చుకుంటారా? నేర్చుకోలేరు. కానీ దేవుడు పెట్టిన సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. భాష లేకపోయినా, మాట లేకపోయినా, వాటి స్వరం మనకు వినకపోయినా అవి మనకి ఏం చేస్తున్నాయంట? బోధ చేస్తున్నాయంట. అందుకే మీకు యోబు గ్రంథం చూస్తే అర్థమైపోతుంది ఎలా మనకు బోధ చేస్తున్నాయో. యోబు గ్రంథం చూస్తే మీకు అర్థమైపోతుంది పిల్లరా. ఇప్పుడు నేను అవన్నీ వివరించలేనండి. మనకు కావాల్సిన అసలు బోధ ఎవరు చేయాలి అనే టాపిక్ మాత్రం నేను తీసుకుంటాను. ఓకేనా? మరి ఆకాశంలో బోధ చేస్తున్నాయి, అంతరిక్షం బోధ చేస్తున్నాయి, పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఇవన్నీ బోధ చేసి 4వ చూడండి ఒకసారి. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి. ఏమండి? వాటి కొలనూలు అంటే కొలతలు, కొలనూలు అంటే కొలతలు. స్టార్టింగ్ పాయింట్, డెడ్ పాయింట్. ఈ భూమికి స్టార్టింగ్ డెడ్ పాయింట్ ఉన్నాయా? ఉన్నాయండి? చెప్పగలరా? భూమి ఎలా ఉంది? గుండ్రంగా. కానీ ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే నేను మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడ వచ్చాను అనుకోండి, మళ్ళీ ఇదేమైంది? మరి ఎండింగ్ పాయింట్ ఎలా వచ్చింది? బాగా ఆలోచించండి. భూమి గుండ్రంగా ఉంది, అవునా? గుండ్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి ఈరోజు. మరలా ఇలా తిరిగి ఐరోపా కంట్రీస్ ఎన్ని తిరిగి మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఇప్పుడు స్టార్టింగ్ ఏంది, ఎండింగ్ ఏంటి చెప్పండి? బాగా ఆలోచించండి. స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి? మనకి ఎక్కడైతే ప్రారంభమయ్యామో అదే స్టార్టింగ్. మరలా ఎక్కడికైతే వస్తామో అదే మనకు ఎండింగ్. అవునా? అంతే కదా. మన ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో. మరి మన ఎండింగ్ కూడా ఎక్కడుంది? పరలోకంలో. ఇది తెలియక, ఈ జ్ఞానం తెలియక ఎవరికి అమాయక ప్రజలండి ఈ భూమిలో తినాలి, త్రాగాలి, సుఖించాలనే భ్రమలో పడిపోయారు. మరి ఈ బోధ ప్రకృతి తెలియజేస్తుంటే ఆయన గర్భం నుంచి వచ్చిన మనం ఏం చేయాలి చెప్పండి? ఎంతగా ప్రకటించాలి చెప్పండి? సర్వలోకానికి వెళ్ళి చూడండి. అసలు వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించినాయట, భూమి అంతటా. మరి ఈరోజు మనం కనీసం మన ఇంటి పక్కనున్న మన పక్క సహోదరుడికి ఏమన్నా వాక్యం చెప్తున్నామా? లేదు. బస్సులో వెళ్తున్నాము, మనం సీటు పక్కన కూర్చున్న పక్క వ్యక్తికి వాక్యం చెప్తున్నామా? అలా చెప్పరండి. సీటు లేదని గొడవలు, నాకు ఎందుకు సీటు ఇవ్వడం అని చెప్పి గొడవలు, కండక్టర్తో చిల్లర లేదని గొడవలు.
ఇలాంటివి ఉంటాయి మనకు. కనీసం వాళ్ళతో మర్యాదగా నడుచుకొని, అయ్యా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం ఒక దగ్గర నుంచి వచ్చాము, చనిపోయాక మరలా తిరిగి ఒక ప్రదేశానికి వెళ్ళిపోవాలి, ఆ వచ్చిన ఈ యొక్క ప్రయాణంలో మనం దేవుడిని నమ్ముకోవాలి, ఆయన చెప్పిన ప్రకారం మనం నడవాలి అని ఎవరైనా చెప్తున్నారండి? ఎవరు చెప్పరు. ఏ పాఠశాలలో చెప్పరండి. చూసారు ఎక్కడైనా? యాజ్ ఏ టీచర్ నేను చెప్తున్నాను కదా, ఏ పాఠశాలలో పిల్లవాడిని నువ్వు మంచిగా బ్రతకాలి, ఇలా నువ్వు జీవించాలి, నీకు జననం ఉంది, మరణం ఉంది, తర్వాత నువ్వు మరో లోకానికి వెళతావని ఏ పాఠశాలలో చెప్పరండి. చెప్పారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు తెలుసా? బయటతో చేస్తారు. జరిగింది. తిరుపతిలో ఉన్న యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి. ఇది ఒక 2 months బ్యాక్లో జరిగింది. ఆ ప్రొఫెసర్ జస్ట్ ఏం చేయలేదండి, ఆయన క్యాబిన్లో ఒక యేసుప్రభు ఫోటో ఉంది. ఎవరైతే క్రైస్తవులు అనే స్టూడెంట్స్ ఉన్నారో వారికి వాక్యం చెప్తున్నాడు. సాధారణంగా స్టడీ అవర్స్లో కానీ వీటిలో వాక్యం చెప్తున్నాడు. ఇది కనుక్కున్న ఈ మత ఛాందస్ వాళ్ళు ఏం తెలుసా, యూనివర్సిటీ పైకి వెళ్ళి ఈయన యూనివర్సిటీలో మతాన్ని బోధిస్తున్నారు. మరి దానికి ఒక పేరుంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అనే పేరున్న యొక్క యూనివర్సిటీలో మత బోధ చేస్తున్నాడు. ఎక్కడన్నా మత బోధ చేశారు? పిల్లల్ని ఏమైనా సిగరెట్ తాగమని చెప్పాడా యూనివర్సిటీలో? చూస్తున్నారు కదా మీరు, యూనివర్సిటీలో పిల్లలు ఎంత గందరగోళంగా ఉంటారు. సిగరెట్లు తాగుతారు, పాన్ పరాకులు తాగుతారు, అమ్మాయిని చెడుస్తారు, ర్యాగింగ్ చేస్తారు. అంటే ఇన్ని ఉంటే వీటి నుంచి మీరు మారండి అని చెప్తే తప్పైపోయిందా? దానికి కొట్టారండి ఆయన. అక్కడ నుంచి తీసేశారు, వైస్ ఛాన్సలర్ పోస్ట్ నుంచి తీసేశారు ఆయన. చూసారా ఎంత ఘోరం అయిపోయిందో? ఇలాంటి భూమిలో దినాలు ఇంకా చెడ్డవి కాకుండా ఇంకా దేవుడు చేసిన ప్రారంభం మంచిదిగానే ఉంటుందా? ఆలోచించండి బాగా. ఇన్ని విషయాలు భూమిలో జరుగుతుంటే మనం వెళ్ళి సువార్త చెప్పకపోతే దేవుడు చేసిన మంచి దినాలు ఉంటాయంటారా? ఉండవు. మనం చెప్తే కదా, మనం చెప్తేనే ఈ దినాలు అనేవి మంచిగా మారుతాయి. చెప్పలేదనుకోండి, దినాలు చెడిపోతూనే ఉంటాయి. తరాలు మారుతున్నా, కుటుంబాలు ఎన్ని వస్తూ ఉన్నా, ఆ కుటుంబంలో ఒక మంచి వ్యక్తి లేకపోతే, వాక్యాన్ని బోధించే వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం మొత్తం పాతాళానికి దిగిపోవాల్సిందే పిల్లలు. అందుకే ప్రకృతి ఆయనకి ఏం చేస్తుందంట? బోధ చేస్తుంది. మరి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నామా? ఆయన నోటి ద్వారా కలుగజేసిన ప్రకృతే బోధ చేస్తున్నప్పుడు స్వహస్తాలతోనండి. అందుకే ఒక మాట అంటాడు, స్వరక్తమిచ్చి కొన్న సంఘము. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆ రక్తాన్ని కాచి కొన్నాడు మనందరినీ. తర్వాత మనం చూద్దాం మనం అవన్నీ. అందుకే అసలు దేవుడు మనిషిని ఈ భూమి మీద ఎలా చేశాడో ఒకసారి ఆలోచిస్తామండి. మీకు అర్థమైందా? ప్రకృతి దేవుని పని చేస్తుంది. మాట ద్వారా ఏర్పరచబడిన ప్రకృతి దేవుని పని చేస్తుంది. ఇది మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మనము మనిషి దగ్గరికి వెళ్తాం. ఒకసారి అసలు మనిషిని దేవుడు ఎలా చేశాడు ఒకసారి చూద్దామా? ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు వారితో మాట్లాడుతూ అక్కడ చెప్తున్నారు, చూడండి ఒకసారి. 26లో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు చాలు. ఇప్పుడు జంతువులకు ఇచ్చారా కాపురం ఉండాలి భూమి మీద అని? ఇవ్వలేదు. జంతువులు ఎవరి కొరకు ఏర్పరిచాడు? మన కొరకు. చెట్లు ఉన్నాయి, మంచి మామిడి చెట్టు ఉంది, ఎవరి కొరకు? మన కొరకు. వాటి కోసం కాదు కదా. చేపలు ఉన్నాయి, ఎవరి కొరకు? మన కోసం. కానీ మనిషిని దేవుడు భూమి మీద ఎందుకు చేశాడు అంటే, యావత్ భూమి మీద కాపురం ఉండటకు. కాపురం ఉండుటకు అంటే ఏంటి? కాపురం ఎలా ఉంటాడు? పిల్లలను కని తరము తర్వాత తరము, తరము తర్వాత తరము, ఇలా తరాలు రావడాన్ని ఏమంటే మనం కాపురం అంటారు, అంతే కదా. కొత్తగా పెళ్ళైన వ్యక్తికి మాట చెప్తారు, ఏమని? నీ కాపురము చల్లగా ఉండాలి అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాత్రం పడాలన్నా కాదు కదా, పిల్ల పాపలతో కలకాలం చల్లగా బ్రతకాలి అని. అంటే కాపురం అంటే పిల్లలు కావాలి అని. అంటే దేవుడు కూడా తనకు పిల్లలు కావాలని కోరుకొని ఏం చేశాడంట? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి, ఆ ఒకడెవరండి? ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు.
సృష్టించిన ఆయన అలా సైలెంట్గా ఉన్నాడా? లేదు. సృష్టించిన తర్వాత ఏమన్నట్టు అండి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని ఈ చివరి మాట అసలు వండర్ఫుల్ అండి. చూడండి ఒకసారి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడండి? మనలోనే, మన దగ్గరనే. ఎన్నో మాటలు విన్నాం కదా, మన దేహమే ఆయనకు దేవాలయము. అంటే ఆయన ఎక్కడున్నాడు? మన దగ్గరనే ఉన్నాడు. మనకి ఎక్కడో దూరంగా ఎక్కడో ఉండిపోతున్నారా? మన దగ్గరే ఉన్నాడండి. మన దగ్గరే ఉండి మన కోసం ఏం ఏర్పరిచాడు? పొలిమేరలు ఏర్పరిచాడు. దేనికోసం? ఆయన్ని మనం తెలుసుకోవాలని, ఆయన్ని మనం కనుక్కొని తెలుసుకున్న మనము మిగిలిన వారికి, అంటే తెలియని వారికి సువార్తను ప్రకటించాలని మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక ముందే. ఎక్కడుంటుంది మాట? 1 పేతురు 2:9 ఉంటుంది. నన్ను తెలుసు. జగత్తి పునాది వేయబడక ముందే దేని చేత? ప్రేమ చేత ఆయనలో మనలను ఏర్పరచుకొనెను. ఎపిసోడ్ కదండి, ఎపిసోడ్ 1:4 ఉంటుంది. అవునా? అంటే ప్రేమ చేత ఆయనలో మనల్ని ఏం చేయాలంట? ఏర్పరచుకున్నాడంట. మరి జంతువులకు దగ్గర ఉన్నాడు ఆయన? చెట్లకు దగ్గరగా ఉన్నాడా? లేడు. అవన్నీ మన కోసం ఏర్పరచబడినవండి. మరి వాటికి లేనంత గొప్ప భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇది మన గొప్పతనం. అసలు దేవుడు సృష్టిలో మనిషిని ఎంత గొప్పగా ఇచ్చాడు తెలుసా? ఎంత గొప్ప! తన స్వహస్తాలతో మట్టిని పిసికి మనల్ని తయారు చేసి ఒక స్వరూపాన్ని, ఆకారాన్ని ఏర్పరిచి తనలో ఉన్న ఆ యొక్క జీవవాయువును ఊదాడా? ఊదాడండి. జంతువుకు ఊదాడా? చెట్టుకు ఊదాడా? పక్షులకు ఊదాడా? లేదండి. ఆయనలో ఉన్న జీవవాయువును మనలో ఉంచాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? మనలోనే. ఏ చెట్టులో లేడు, ఏ చెట్టులో లేడు. ఆ పై వచనంలో అవన్నీ వాళ్ళ ఎగసి వారిలో ఒక బలిపీఠం కట్టి మొక్కుతూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భం చెబుతూ ఉంటాడు. అవన్నీ అపోస్తలుడైన పౌలు గారు ఆ సందర్భాన్ని చెబుతూ వస్తాడు వాళ్ళకు. చెట్టులో లేడు దేవుడు, జంతువులో లేడు దేవుడు, ఏ రాయిలో లేడు దేవుడు. మరి ఎక్కడున్నాడు దేవుడు? మనిషిలో ఉన్నాడు దేవుడు అని ఆ యొక్క వచనం ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? మనమే. అందుకే స్టార్ట్లో మాట చెప్పాను, ఎవరికి వాక్యం వచ్చిన వారే దైవములు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు వాక్యాన్ని నేర్చుకుంటే మీ దినాలు ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. మరి అక్కడ దినములు చెడ్డవి అన్నాడు ఎవరికి? వాక్యం తెలవని వారికి. వాక్యం లేని వారికి దినాలు చెడ్డవిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు వాక్యాన్ని వ్యభిచరించకూడదని తెలియదు కాబట్టి వ్యభిచరిస్తారు. దినం చెడ్డదైపోయింది. అబద్ధం ఆడకూడదని నాకు తెలియదు, అబద్ధం ఆడుతున్నారు. దినాలు చెడ్డవైపోయినాయి అంటున్నారా? అందుకే అంటూ మనం ఒక మాట తెలిసిన అసలు మనం ఎంత గొప్పలో తెలుసా? ఇంకొక మాట చూపిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు పిల్లల, మీకు అర్థమైందా? ప్రకృతి దేవుణ్ణి మయపరుస్తుంది, అవునా? కానీ మనిషిని దేవుడు చేశాడు, మన దగ్గరే ఉన్నాడు, అవునా? ఇప్పుడు ఈ మాట బాగా చదవండి. ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకొని ఈ మాట మీరు బాగా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన అంటారు. ఆశ్చర్యం అంటే ఏంటండి? ఆశ్చర్యం, అద్భుతం అంటారు. ఇట్స్ వండర్ఫుల్ అంటారు. అంటే ఏంటి? గోచరం కానిది, అసలు మనం ఆలోచించలేము. సడన్గా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఒక ₹1,00,00,000 మీ అకౌంట్లో పడ్డారు. ఇది మీకు ఆశ్చర్యం కదా? ఆశ్చర్యమేనా కదా? ఆశ్చర్యం. ఇప్పుడు మీకు ఈ దగ్గర BMW కారు లేదు, ఏదో ఒక చిన్న సైకిల్లో వెళ్తున్నారు. సడన్గా ఎవరో వచ్చి మీకు BMW కారు ఇచ్చారు. ఇది మీకు ఏంటి? ఆశ్చర్యమా కదా?
అవునా? అంటే ఇలాంటి విషయం ఈ భూమి మీద ఉన్న కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యం అనిపిస్తే అసలైన ఆశ్చర్యం చూడండి ఇక్కడ, చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాడు దేంట్లోకి వస్తాడు? వెలుగులోనికి వస్తాడు. అంటే ఇప్పుడు వెలుగు అనేది ఏంటి మనకు? ఆశ్చర్యం. ఏమండి, ఇప్పుడు మీరు ప్రతిరోజు చీకటిలో ఉన్నారు, మీరు ఏమైనా పనులు చేయగలరా? చేయగలరా? కనీసం స్నానం అన్నా చేయగలరా? లైట్లు వేయగలరా? స్నానం కూడా చేయగలరు. కనీసం పక్కకు ఒక అడుగన్నా వేయగలరా? వేయలేరు కదా. బిల్డింగ్ పైన ఒకడు ఉన్నాడండి, పక్క అడిగేస్తే ఏమైపోద్ది? పడిపోతాడు. ఏదో కొండ పైన ఒకడు ఉన్నారండి, పక్క అడిగేస్తే ఏమైంది? దొరుకుతా వచ్చి కింద. అంటే చీకటిలో ఉంటే కనీసం మనం ప్రక్కకు ఎలా అడుగు వెయ్యాలో కూడా మనకు తెలియదు. మరి ఎలా ఉంటే మనం అడుగు వేయగలము? వెళ్తురు, లైటింగ్. అంటే లైట్ ఉంటే మనం పక్కకు అడుగు వేయగలమా? అవునా? మరి ఇప్పుడు ఈ దినాలన్నీ చెడ్డగా తయారయ్యాయి. అవునా? మరి ఇప్పుడు నువ్వు ఈ చెడ్డ దినాలలో నువ్వు ప్రవేశించాలి అంటే, నువ్వు అందరితో మెలగాలి అంటే నీకు ఏముండాలి? వాక్యము అని వెలుగుండాలి. అవునా? దారి వెంబడి వెళ్తున్నామండి, ఒక దారి వెంబడి వెళ్తున్నాము, ఎవరో అక్కడ గొడవ పడుతూ ఉన్నారు అనుకోండి, గొడవ పడుతూ ఉన్నారు, నీలో వాక్యం లేదు. లేదా ఎవరో అక్కడ డబ్బు పడేసుకున్నారు అనుకోండి, గొడవలో డబ్బు పడేసుకున్నారు పక్కన, నీలో వాక్యం లేదు. అప్పుడు ఏం చేస్తాను? వెంటనే వాళ్ళు గొడవ పనికి చెప్పి డబ్బు వెళ్ళిపోతాం. అదే నీలో వాక్యం ఉంటే తీసుకెళ్తారా? ఇంకా కావాలి అంటే అక్కడికి వెళ్ళి ఆ గొడవను ఆపుతావు. అవునా? అంటే ఇప్పుడు ఆపడం వలన వాళ్ళకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అంటే ఆ గొడవ నుంచి వాళ్ళు దూరం అయిపోతారు. అవునా కదండి? అంటే ఇప్పుడు వాక్యం అనేది మనకేంటి? వెలుగు. అంటే ఈ వాక్యమైన వెలుగు మనల్ని చీకటిలో నుంచి కాపాడుతుంది. ఆశ్చర్యమైన వెలుగు అంట, ఆశ్చర్యమైన వెలుగు. కాపాడుతుందా? కాపాడుతుంది. తర్వాత చూడండి ఏమంటే వస్తుంది తర్వాత మాట, వెలుగులోనికి మిమ్మును పిలిచాడు మనందరినీ, వాక్యంతో పిలిచాడు కదా. మరి పిలిచిన మనం ఏం చేయాలి? తర్వాత మాట రాస్తున్నాం చూడండి అక్కడ, పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురం అంటే ప్రకటించడం అండి, అంటే చెప్పడము. నువ్వు నేర్చుకున్న మంచి విషయాలను ఎదుటి వారికి చెప్పడమే ప్రచురించడము. మరి ఇప్పుడు మంచివారు ఎవరు? మంచిది ఏంటి? వాక్యం. మంచివారు ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. అంటే వీరి యొక్క గుణాతిశయములను, గుణగణాలను మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ప్రచురము చేయు నిమిత్తము. ఇది మన గురించి అండి, రాసిన మన గురించి ఏమని? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. రాజు కింగ్ అంటున్నా మనం. ఏమండి, ఎవరైనా మమ్మల్ని కింగ్ అంటారా? చెప్పండి, ఎక్కడైనా ఎవరైనా మనసు కింగ్ రను అంటారా? అన్నారు. ఒకవేళ అన్నా కూడా అది నోటి మాటే. కానీ దేవుడు మనందరినీ ఎలా చేశాడు? రాజులైన యాజక సమూహము చేసి, తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలంట మనం. ఏమండి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఓకేనా? సీరన్ ఉన్నాడు. సీరన్న ఎమ్మెల్యే మనిషి అంటే మీ అందరికి ఎంత రెస్పెక్ట్ చెప్పండి. అన్నం మీద ఎవరైనా అన్నం తిడతారా? కొడతారా? చెప్పండి. అలా కాకుండా ముఖ్యమంత్రి ఉన్నాడండి, కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ మనిషి, కేసీఆర్ సొంతం అండి. ఇంకా కేసీఆర్ రైట్ హ్యాండ్ ఉన్నాడు కూడా సీరన్ అన్న. ఆయన జోలికి ఎవరైనా వెళ్తారా? అసలు ఫస్ట్ సీరన్ చర్చికి వస్తాడా? చెప్పండి పిల్లలు, ఎవరైనా వస్తారు చర్చికి? కేసీఆర్ రైట్ హ్యాండ్ వస్తారు చర్చికి అని? ఎవరికైనా సహాయం చేయగలరా? ఆలోచన ఉంటుందా? లేదు కదా. అంటే ఈ భూమి మీద ఉన్న ఎమ్మెల్యేకు నువ్వు సొత్తు అయినప్పుడు నీకు అంత గ్రేట్నెస్ ఉంటే, ఒక ముఖ్యమంత్రి నువ్వు సొత్తు అయినప్పుడు నీకు అంత గ్రేట్నెస్ అనిపిస్తే, అసలు ఈ సర్వలోకాన్ని కలిగించిన గొప్ప దేవుడండి. ఆయనకి ఏమన్నాడు ఇక్కడ? సొత్తైన ప్రజలు. అంటే మనందరం ఎవరు? దేవునికి సొత్తు అంటే దగ్గర వారము, ఆయనలో ఉన్నవారము. చెప్పాలంటే ఇంకా దగ్గర కూడా కాదు, ఆయనలో ఉన్నవారము. ఏదో ఇంతకుముందు జరిగిందండి చిన్న కేసు అనుకుంటా. ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు అని చెప్పి ఒకడు వచ్చాడు ఎవరు బయటికి. అన్నయ్య ఎవరో చెప్పారు ఇంతకుముందు. ఆ DNA టెస్ట్ చేసి అన్నీ చేసి చివరగా
నువ్వే ఆయన కొడుకు అని నిర్ణయించారు. అంటే ఎక్కడో ఒక చిన్న ఊరిలో బ్రతుకుతున్న వాడు ఏదో ఆ బిజినెస్ మ్యాన్ తప్పు చేయడం వలన భూమి మీదకి వచ్చారు తను. మరి తను బతుకుతున్న 18-20 సంవత్సరాలు తనకు ఎవరో తెలియదు. ఒక్కసారిగా పెద్ద బిజినెస్ మ్యాన్కు నేను కుమారుడినే తెలిసింది. ఎలా ఉంటుంది చెప్పండి ఆ పిల్లవాడికి? ఎంత గ్రేట్నెస్ చూడండి అసలు. మరి చీకటిలో ఉన్న మనందరం, అసలు వాక్యమే తెలియని మనందరికీ, ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలియని మనందరినీ తన వాక్యమనే వెలుగులోనికి తీసుకొచ్చి దేవునికి సొత్తైన ప్రజలుగా చేశాడండి మనం. మరి అలా చేసినప్పుడు మనం ఎలా బ్రతకాలి చెప్పండి? ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి చెప్పండి? అందుకే కింగ్ అన్నాడు, రాజులు అన్నాడు. రాజులైన యాజక సమూహం అంట మనందరం. ఇలా సంఘంలో కూడుకున్న మనందరం తెలుసా, రాజులైన యాజక సమూహం. అసలు మనందరం కింగ్ అంట. అందుకే శ్రీనన్న గారు కింగ్ శ్రీను గారిని పెట్టుకున్నారు. కింగ్ అండి. ఎవరు నేర్పించారు ఇది? జాన్సన్ అన్న గారు, కింగ్ జాన్సన్. అసలు ఆ పదం పలుకుతుంటే బాడీలో ఎంత వైబ్రేషన్ వస్తుందండి. కింగ్ కింగ్ అంటే, అవునా కదా? మరి ఆ పదం కాకుండా ఇంకొక పదం ఏది విన్నా, మా ఇంటి పేరు బుడిగంటి. బుడిగంటి ఏమైనా వస్తుందా? బుడిగంటి మీద ఐడియా ఉంటుంది, బుడిగలు అంటారు కదా. అసలు ఆ పేరు పెడితే ఏమైనా వస్తుందా మనకు? ఏమిరా కింగ్ అన్న అనుకోండి, కింగ్ జయరాజ్ అన్న అనుకోండి, అసలు ఆ వైబ్రేషన్ చూడండి బాడీలో. అంటే ఇలా ఏర్పరిచింది ఎవరు? దేవుడండి, యేసుక్రీస్తు వారు. స్వరక్తం నుంచి కొన్నాడని మనం. స్వరక్తం నుంచి ఏమండి? ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చి మనం దేన్నైనా కొనగలం. రక్తం ఇచ్చి ఈ ప్రపంచంలో ఎవరినైనా కొన్నారా? ఈ ప్రశ్న ఏంటి ఎవరికైనా? ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే స్వరక్తం ఇచ్చి ఎవరినైనా కొన్నారా? ఎవరైనా ఎవరి కోసం రక్తాన్ని కాచారా? ఎవరు లేరండి. వన్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. అంతే. అంతకు మించి ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. అంత గొప్పగా ఏర్పరిచి దేవునికి దగ్గరగా చేసి సొత్తైన ప్రజలుగా చేస్తే మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మాట ద్వారా కలిగిన ప్రకృతే ప్రకటన చేస్తుంటే ఆయన దగ్గరగా ఉండి ఆయన మనలో ఉండి మరి మనం వాక్యం ప్రకటించకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా అండి. అసలు నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన సంఘాలు అంటే జనరల్గా నేను వెళ్ళిన సంఘాలండి. మొదటగా నేను ప్రారంభంలో నెల్లూరులో ఒక సంఘంలో ఉండేవాడిని. చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక ఆర్ఫన్ హాస్టల్లో పడేశారు. అల్లరి చేస్తున్నాను, ఎక్కువగా అందరిని తిరుగుతున్నానని చెప్పి. చిన్నప్పుడు అండి చాలా ఘోరంగా, అసలు నాకు ఏం తెలియదు. పక్క అడవి ప్రాంతం, నల్లమల్ల ఫారెస్ట్ మీకు ఐడియా ఉంటుంది అందరికీ. ఆ నల్లమల్ల ఫారెస్ట్లో ఒక చిన్న గ్రామంలో పుట్టినాను నేను. బస్ సౌకర్యం లేదు, టవర్ సౌకర్యం లేదు, మొబైల్స్ లేవు, ఏమీ లేవు, ఏమీ తెలియదు. బావిలో కప్ప అంతే నేను. అలాంటి వాడిని ఏదో బాగుపడతారని చెప్పి ఒక నెల్లూరు హాస్టల్లో పడేశారండి. యాక్చువల్గా అది ఫారెన్ హాస్టల్ అనమాట. అంటే జర్మనీ వాళ్ళకి సపోర్ట్ చేసి వేస్తారనమాట. అమౌంట్ వేస్తే మాలాంటి పిల్లలు చదివిపిస్తారు అక్కడ. అంటే నేను అనాథనని కాదు కానీ అలా చెప్పి జాయిన్ చేశారు అక్కడ. అంటే బాగుపడతాడేమో అని. అక్కడ వాళ్ళు నార్మల్గా నాకు బైబిల్ను కథల రూపంలో బోధించేవాళ్ళు. ఎవరి రూపంలో? కథల రూపంలో నేర్పించారు. దావీదు గారి కథ, యేషేపు గారి కథ, మోషే గారి కథ, సొలొమోను గారి కథ, రిబ్కా అమ్మ కథ, ఇలా నేర్పించారండి. సరే ఏదైనా సరే ఇలా నేర్చుకుని నేను నిదానంగా దేవుని వాక్యానికి అలవాటు పడ్డాను. ఇలా అలవాటు పడుతున్న సమయంలో ఇంకో సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో ఏమి తెలుసా, ఆయన ఎక్కువ దయ్యాన్ని వెళ్ళగొట్టేవాడు. ప్రతిరోజు అదేనండి, ప్రతిరోజు ఒక దయ్యం వచ్చేది చర్చిలోకి. అంటే చర్చి హాస్టల్లో చర్చి, అదే స్కూల్ మాకు. ఆ పాస్టర్ గారు యాక్చువల్గా ముస్లిం అండి. ఆయన పేరు షారుఖ్ ఏదో పేరు, దాని పేరు. ఆయన ముస్లిం అండి. రోజుకో దయ్యం వదిలికొట్టేవాడు. ఏమో నాకు తెలియదు కానీ నేను అనుకున్నాను అప్పుడు, అంటే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఈయనకు మాత్రం ఉందేమో, ఈయన చనిపోతే ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనుకునేవాడిని చిన్నప్పుడు. అంటే ఈయన నేను కాపాడుకోవాలేమో అప్పుడు అనుకునేవాడిని. తర్వాత ఏదో ఒకలాగా అక్కడ నుంచి మళ్ళీ కడపకి వెళ్ళిపోవడం, అక్కడ ఇంకో సంఘంలో జాయిన్ అవ్వడం, ఇలా కొన్ని సంఘాల్లో జాయిన్ అయ్యానండి. ఎందుకు చెప్తానండి ఈ మాటలు? 2016-14 అనుకుంటానండి. జయశారి గారు పెట్టారు, ఎక్కడ కడపలో మీటింగ్ పెట్టారు. అగ్ని ఆవదు పురుగు చావదన పెద్ద మీటింగ్ పెట్టారు. మీరు వింటారు. జయశారి గారు కడపకు వస్తామంటే గో బ్యాక్ జయశారి అని చెప్పి నినాదాలు పలికారు కడపలో. అప్పుడు నాకు జయశారి అసలు ఎవరో తెలియదండి. జస్ట్ మా బావగారే తెలుసు జయశారి గారు అంటే ఎవరు. అప్పుడు నేను అక్కడ డాక్టర్లో వెళ్ళి ఆ కడప మహాపట్టణంలో ఆయన వాక్యాన్ని విన్నాను.
అప్పుడు కొద్దిగా పాజిటివ్ థింకింగ్ ఉండేది. కానీ చాలా మంది ఉంటారు కదా బయట సంఘస్థులు, వీళ్ళని చేసేసారు. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆయన ఎప్పుడు త్వరలో కొడతా ఉంటాడు, ఆయన నేనే కింగ్ అంటాడు, నేను అదే అంటాడు ఇది అంటాడు, ఎవరి భాషను లెక్క చేయడు, అసలు ఆయనలో ఏమంటారు తగ్గింపుతనం అసలు లేదు అని ఇలా నన్ను కూడా చెడగొట్టారండి. తర్వాత ఎలాగో మా బావగారి ద్వారా వాక్యం నేర్చుకొని యూనివర్సిటీకి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఇలా ఉన్నాను. కానీ మీకు ఇన్ని చెప్తున్నానంటే, నేను తిరిగిన సంఘాలన్నింటిలో కండి ఎక్కడే కానీ సువార్త లేదు. అన్ని కట్టుకథలే. నువ్వు ఎంత ఇస్తావు, దేవుడికి ఎంత ఇస్తావు. నిజమే, ఇదేనండి. నువ్వు దేవుడికి ఎంత ఇస్తావు, దేవుడు నీకు ఎంత ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు దశమ భాగం ఇచ్చావా, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చావా, దేవుడు నీకు 10,000 ఇస్తాడండి. ఏ బోధన అండి. కానీ ఎక్కడ ఆయనను ప్రకటించాలి, ఆయన కోసం బ్రతకాలి, నీకంటూ ఒక పరలోకం ఉంది, నువ్వు మరణిస్తే మరలా ఒక దేశానికి వెళ్ళాలి, ఈ దేశం నీ సొంతము కాదు అని ఎక్కడ చెప్పలేదండి. ఏ సంఘంలో చూడలేదు. అట్ ద సేమ్ టైము బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా రిమైనింగ్ సంఘాలను ఎక్కడ చూడలేదండి. మా కడప సంఘంలో కూడా నేను చూడలేదు. ఏం చెప్తున్నాను, కానీ ఒక్క మియాపూర్ని చూశానండి. నిజంగా చెప్తున్నాను కదా, ఒక మియాపూర్లో ప్రతిరోజు ఎడతెగక ఎలాగైతే ఆనాడు అక్కడ ప్రార్థిస్తున్నారో ఇక్కడ కూడా ఎడతెగక ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, అసలు ఏ రోజు లేదు, అసలు ఖాళీ లేదు. ఫస్ట్ నిజం చెప్తాను, ఖాళీ లేదు. నేను లాస్ట్ ఇయర్ వరకు అంటే 2024 వరకు విన్న సంగతులు ఒక ఎత్తు అయితే, 2024 తర్వాత 25లో నేర్చుకున్న సంగతులు వేరే లెవెల్ అండి. అసలు వేరే లెవెల్. అసలు ఇంతటి సహవాసము, ఇంతటి పరిచర్య, ఇంతటి తగ్గింపుతనం. నిజంగా నాకు ఒకప్పుడు తగ్గింపు యేసుక్రీస్తు నేను చూస్తే అక్కడ అసలు ఈ సంఘంలోకి వచ్చినాక తగ్గింపు అంటే ఒక సుమనం చూశానండి. నిజం చెప్తున్నా కదా, అసలు సుమనం చూసి నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను కాలేజీలో పిల్లలు తిట్టేవాడిని అల్లరి చేస్తే. అసలు సుమనం చూసిన తర్వాత వాళ్ళు తిట్టాలి అని ఆలోచన కూడా రాదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అరే ప్లీజ్ రా, సైలెంట్గా ఉన్నాను రా, చదువుకోండి రా, నీకు దండం పెడతారా, నీ కాళ్ళు నొక్కుతావరా. అసలు ఈ తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమే కదా. అంటే వాక్యం నేర్చుకుంటే తగ్గింపు మనకు నేర్పిస్తుంది. అవునా? అంటే సిబిటి మియాపూర్లో నేను నేర్చుకున్నాను తగ్గింపు ఎలా ఉండాలి, సువార్త ఎలా చేయాలి, ఎలా ప్రకటించాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఈ శరీరాన్ని దేవుని కోసం ఎలా వాడాలి అనే విషయాన్ని నేను నిజంగా చెప్తున్నానండి. ఇక్కడ నేర్చుకున్నాను. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక రకంగా బాధాకరమైన, మరొక రకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న నేను మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయగలను. నిజమండి, వీళ్ళందరూ ఇచ్చిన ఆ గొప్ప ధన్యత నాకు. నిజం, మీతో పనిచేసిన ప్రతిసారి నేను అనుకుంటాను, అన్న ఎంత మంచిగా పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తే బాగుంటుంది కదా, అక్క ఎంత తగ్గింపుతో పనిచేస్తుంది, సో మా సంఘస్థుల వల్ల పనిచేస్తే బాగుంటుంది కదా. ఇదండి, అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మనం ఎలా ఉండాలి తెలుసా? వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఏమంటే బయట సంఘాలు మీరు చూడండి, బాగా వాళ్ళు ఎక్కడ ట్రావెలింగ్ చేస్తే వాళ్ళు మాట్లాడిన మాటలు వేరు, అసలు చాలా వేరు ఉంటాయి. నేను ఇన్నిసార్లు మీతో ట్రావెల్ చేసే కదా, ఎక్కడే కానీ నాకు తమ్ముడు నీకు ఎంత వస్తుంది, తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నా, ఈ మాటలు ఏం లేదండి. తమ్ముడు వాక్యం నేర్చుకున్నాను, తమ్ముడు పాటలు పాడదామా, తమ్ముడు ఒక క్వశ్చన్ వేస్తాను నీకు ఆన్సర్ చెప్పగలవా. నిజంగా అసలు విషయం కాబట్టి ఎన్నో నేర్చుకున్నాను నేను. అన్న బాగా అడిగేవాడు క్వశ్చన్లు నన్ను అప్పుడప్పుడు. సుమాన్ అయితే ఇంకా చాలా అడిగేవాడు క్వశ్చన్స్. ఆటలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుని మాటలే ఎక్కడ వస్తాయండి, దేవుని మాటలు చెప్పాలి. అంటే ఇంత గొప్ప సంఘ సహవాసం కలిగి ఉన్నప్పుడు వాక్యం వినడమే కాదండి, వాక్య ప్రకారం మనం బ్రతకగలం కూడా. ఎగ్జాంపుల్ నేనే. నిజంగా ఎంతో అసలు వాక్యం తెలియకపోయిన స్థితిలో నుంచి కూడా వాక్యాన్ని తెలుసుకున్నా కూడా దాని ప్రకారంగా ప్రవర్తింపు లేదండి. ఏదో 1-2 ఉంటాయేమో, కానీ అంతగా ప్రవర్తించాలి, అంతగా దేవుడి కోసం నేను పని చేయాలి అనే ఆలోచన ఎక్కడ లేదు. ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నాను. 1.5 year నేను బెంగళూరులో అమ్మ దగ్గర ఉన్నాను. తిమ్మోతి అన్న డిప్యూటీ డైరెక్టర్. 1.5 year ఉన్నాను. అక్కడ కూడా నేర్చుకోలేదు. నిజం చెప్తున్నానండి. అంటే మీ సంఘం గురించి గొప్ప చెప్పాలని కాదు, కానీ అక్కడ నేర్చుకోలేదు, అలా తగ్గింపు నేర్పించలేదు. ఒక్కరోజు స్వార్థకి వెళ్ళేవాళ్ళు, అది కూడా ఆదివారం సాయంత్రం ఒక 100 కిలోమీటర్ దూరంలో స్వార్థకి వెళ్ళేవాళ్ళం బెంగళూరులో ఉన్నప్పుడు కూడా. కానీ ప్రతిరోజు సువార్త ఎక్కడ వస్తుంది, ప్రతిరోజు దేవుని మాటలు.
ఏమంటే అన్న చెప్పాడు ఒకసారి, ప్రతిరోజు మీరు దేవుని మాటలు ఉన్నారు అనుకోండి, పాపము చేయని ఆలోచన వస్తుందా? రాదు. తప్పు చేయని ఆలోచన వస్తుందా? రాదు. డబ్బు మన సంపాదించిన ఆలోచన వస్తుందా? రాదు. ఇప్పుడు కదా మనం పరలోకం వెళ్ళగలం. ఇలాంటి ఆలోచన మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి వెళ్ళగలం. మరి మనం మాత్రమే పరలోకం వెళ్ళాలా? మనం మాత్రమే వెళ్ళాలా పరలోకానికి? మనతో పాటు మన సహోదరులు అంటే అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలందరూ మన సహోదరులు సహోదరీమణులు. మరి వాళ్ళందరూ వెళ్ళాలి కదా. మరి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సువార్త చేయాలి. అదేనండి, అక్కడేమో ప్రకృతి సువార్త చేస్తుంది, కానీ ఇక్కడేమో మనిషి సువార్త చేయట్లేదు. మర్చిపోయాడు చాలామంది. వినువారు మాత్రమే ఉంటున్నారు అంతే. ప్రవర్తన లేదు, సువార్త అసలే లేదు. ప్రవర్తన ఉంటే కదా సువార్త వచ్చేది. చూడండి అసలు. అందుకేనండి మనందరికీ బైబిల్లో ఒక వ్యక్తి మాదిరి. ఎంత గొప్పడో తెలుసా? పౌలు గారు. సార్ చూడండి, ఆయన ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దానికంటే ముందండి ఒక మాట మనం చూసుకుందాము, ఒక చిన్న మాట. ప్రసంగి 9వ అధ్యాయము. ఆయన గురించి చెప్పడం కంటే ముందు ప్రసంగి నేను ముగించేస్తానండి ఒక 5-10 నిమిషాల్లో. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన పని, చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని, ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చాలండి, దీన్ని మీరు బాగా ఆలోచించండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా అంటే, ఇప్పుడు ఒక 10 కేజీల బస్తా ఉంది. ఈ 10 కేజీలు నువ్వు మొయ్యగలవు. మరి మొయ్యాలా వద్దా? మొయ్యాలి. 50 కేజీలు బస్తా నీకు ఇచ్చారు, మొయ్యగలవా? మొయ్యలేదు. ఇప్పుడు దాన్ని మనం మోయలేము. ఇప్పుడు సువార్త చేయడము అనేది పెద్ద విషయమా? కాదు కదా. పాపము చేయొద్దు చెప్పడం పెద్ద కష్టమానండి? యేసు ప్రభువును నమ్ముకోండి చెప్పడం పెద్ద కష్టమా? యేసే మనందరి రక్షకుడు చెప్పడం పెద్ద కష్టమా? కష్టం కాదు కదా. అదేమన్నాడు ఇక్కడ, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పాతాళమునందు ఏ పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఇంతవరకు సృష్టి ప్రకటించింది అంతా. ఉపాయం గురించి చెప్పిందా? చెప్పింది. తెలివి చెప్పిందా? చెప్పింది. జ్ఞానం గురించి చెప్పిందా? చెప్పింది ప్రకృతి. అవునా? మరి మనందరికి కూడా ఇదే ప్రకటించాలి. మనందరం కూడా మరి మనం ప్రకటించాలి అంటే పాతాళానికి వెళ్తే ప్రకటించగలమా? చెప్పండి. అక్కడ ఏమీ ఉండదు. పాతాళంలో మనకి ఏ పని ఉండదు. ఉంటే అగ్నిలో కాలడమా, లేదంటే నెమ్మది పొందే స్థలంలో ఉండాలి అంతే. ఏం పని లేదు మనకు. మరి ఆ పని లేనప్పుడు మరి ఎక్కడ చేయాలి పని? ఈ భూమి మీద. అందుకే చేయుటకు నీవు నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను నీ శక్తి లోపము లేకుండా చేయను. ఇది నేను నేర్చుకున్నాను ఈ CBT మియాపూర్లో. నిజం. ఈ మాట అసలు నాకు, ఈ మాట ప్రతిసారి గుర్తొస్తుంది. మీతో స్వార్థకు వచ్చిన ప్రతిసారి నాకు ఇదే మాట గుర్తొస్తుంది. అందుకే ఏ పని చేయాలన్నా సిగ్గుపడాలండి. అసలు ఆ పని నా శక్తి లోపల నేను చేయాలి. అది కష్టమే కాదు కదా. బొగ్గులు వేయడం కష్టం కాదు కదా. స్టేజ్లు వేయడం కష్టం కాదు కదా. వంటలు చేయడం కష్టం కాదు కదా. కూరగాయలు వేయడం కష్టం కాదు కదా. బండలు నడచడం కష్టం కాదు కదా. చేయగలం కదా. మనకైనా కాళ్ళ నొప్పులా, చేతుల నొప్పులా, మనకైనా హెల్త్ ప్రాబ్లం బాగానే ఉంది కదండి. మరి ఎన్ని చేయగలం కదా. మరి ఎన్ని చేయాలి కదా. అదేవిధంగా స్వార్థంలో ప్రకటించాలి కదండి. ఇంతకంటే ఇంకా ఈజీ కదా ఇదంతా. ఒక కసువు ఊసాలంటే నీకు చాలా కష్టం సాధారణంగా అయితే. కానీ సువార్త చేయడం అంటే చాలా ఈజీ. చెప్పడమే కదా. ముసట్లు ఎన్నో మాట్లాడతారు కూర్చొని. అవునా? మరి అలా నువ్వు మాట్లాడటమే కదా కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కష్టపడుతున్నానా? చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా కష్టపడుతున్నా? నేను చక్కగా నిలబడుకొని పైన ఫ్యాన్ వేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నా. ఇది ఏమన్నా కష్టమా? మరి ఇలాగనే బయట ఉన్న నీ సహోదరులతో మాట్లాడితే వాళ్ళు కూడా పరలోక రాజ్యం చేరుకుంటారు కదా నీతో పాటు. ఇది మనిషి ఆలోచించాలనుకున్నారు. అందుకే మన చేతికి వచ్చిన ఏ పనైనాను మన శక్తి లోపం లేకుండా చేయాలి. ఇది మనందరము నేర్చుకోవలసిన గొప్ప విషయం అండి. ఇది కానీ ప్రతి ఒక్కరి మదిలో ప్రతిరోజు ఉంటే ప్రతిరోజు దేవుడి పని చేస్తారు. మీ అందరి మధ్యలో ఉంది కాబట్టి ప్రతిరోజు దేవుడి పని చేస్తున్నారండి. నాకు అర్థమైంది అదే. ఈ CBT మియాపూర్లో నాకు అర్థమైంది అదేనండి. వీళ్ళ మధ్యలో ఈ మాట ఉంది కాబట్టి వాళ్ళ శక్తి లోపం లేకుండా ప్రతి పని చేస్తున్నారు. మరి నేను ఎందుకు చేయకూడదు? మోటివేషన్ మీరే నాకు. ఎవరో కాదు, బయట ఎవరో కాదు, మీరే నాకు మోటివేషన్. మరి అన్న అంత పెద్ద అన్నయ్య చేస్తున్నప్పుడు వయసులో పెద్దవాడు, వయసులో చిన్నవాడిని కదా, నేను ఎందుకు చేయకూడదు? చెయ్యాలి.
మరి వారు వాక్యం చెబుతున్నప్పుడు నేను కూడా వాక్యం నేర్చుకుని చెప్పాలి కదా, చెప్పాలి. నేర్చుకోవాలి, వాక్యం పని మాత్రమే కాదు, వాక్యం కూడా నేర్చుకోవాలి, వాక్యాన్ని కూడా ప్రకటించాలి. మరి ప్రకటించిన అపొస్తలుడైన పౌలు గొప్ప మాట చెప్పాడండి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చూడండి. నా మట్టుకైతే అసలు ఈ ప్రపంచంలో ఈ మాట ఎవ్వరు చెప్పరండి. ఒక క్రైస్తవులమైన మనము కాకుండా ఇంకెవ్వరు చెప్పలేరండి. ఏమన్నాడు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ రోజు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి లాభం ఏంటి చెప్పండి? 10 రూపాయలకు 2 రూపాయలు వడ్డీ ఇస్తే లాభం, చక్కెర వడ్డీ ఇస్తే లాభం. అవునా? ఇదే కదండి. లేదు, నీకు ఏదైనా ఈరోజు పాయసం ఇచ్చాను, రేపు అదే గిన్నెతో నువ్వు నాకు బిర్యానీ తెచ్చి పెడితే ఇది నాకు లాభం. అవునా? అంటే వ్యాపారస్తులు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు? లాభం. నేడు సంఘాలకు ఇదే ఉంది. చెప్పండి ఒక మాట నీకు, నువ్వు దేవుడికి ఎంత ఇస్తావు, దేవుడు నీకు ఎంత ఇస్తాడు. ఇదేంటిది? లాభం అనుకుంటున్నారు. ఇది కాదు పిల్లరా. నువ్వు ఎంత ఇచ్చావు అనేది ముఖ్యం కాదు, ఎలా ఇచ్చావు అనేది ముఖ్యం. అంతే కదండి. సో అందుకే ఇక్కడ ఏమన్నారు పౌలు గారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ యొక్క సంవత్సరంలో నేను నా కొరకు నిర్ణయించుకున్న మాట ఏదైనా ఉంది అంటే ఇదేనండి. నా గోల్ కూడా ఇది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మరీ లాభం. అందుకే దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. మన ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాము. ప్రాణం అదే సువార్తలో ప్రాణం పోతే లాభం. ఏంటా లాభం అంటే? పరలోకం. ఈ లాభాన్ని తెలుసుకుని కాదనుకునే వారు ఎవరైనా ఉంటారు చెప్పండి? పరలోకం అనే లాభం నాకు ఉంది అని తెలుసుకొని ఇది నాకు వద్దు అని దూరం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి ఉండకూడదంటే మనందరం ఏం చేయాలి? అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. నువ్వు మురికొండలో వెళ్ళినా, నీళ్ళలో నడిచినా, ఎండలో నడిచినా, చెప్పులున్నా లేకపోయినా నీ పాదాలేంటి? సుందరములు. మరి ఇందులో సుందరమైన పాదాలు కావాలంటే మన పాదాలు కూడా ఎవరిలో నడవాలి? దేవునిలో, సువార్తలో నలగాలి. మన శరీరం అంతా నలిగిపోవాలని సువార్తలో. అది కష్టమేం కాదు. నలగడం అంటే మిమ్మల్ని ఎవరు కొట్టరు, తిట్టరు. ఎక్కడో జరుగుతాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కొట్టడం, తిట్టడం. అన్ని ప్రదేశాల్లో జరగదండి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మనం చేసిన పని అంతా ఒకటేనండి. సువార్త, సువార్త, సువార్త. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. మరి ఇంతటి మంచి వార్తను చెప్పకుంటే మన సహోదరులు దినాలను చెడుగా గడిపేస్తూ ఉంటారండి. నాకు అదే అర్థం కదండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానులే కాక జ్ఞానులోనే నడుచుకోమన్నాడంటే స్వార్థ పనులు ఉంటే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడు సుమన్ ఒకటే చెప్తా ఉంటాడు, మీరు సువార్త పనిలో ఉండండి, ఉండండి, తప్పు చేయరు, పాపం చేయరు, చెడు ఆలోచనలు రావు, మీకు ఎలాంటి ఆలోచనలు రావు. ప్రతిరోజు దేవుని పనిలో ఉండండి, మీకు ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, క్షేమం ఉంటుంది. వారి మాటలే ఈనాడు మాకు ఆదర్శం. అందుకే ఈరోజు నేను మీ ముందు నిలబడి నా వాక్యం చెబుతున్నానంటే దానికి కారణము ఎవరో కదండి, ఇలాంటి గొప్ప దైవ సేవకులు మోటివేషన్, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఈనాడు మేము ఇలా వాక్యం చెబుతున్నాం, మేము ప్రవర్తిస్తున్నాము. ఏదో ఒకటో రెండో తప్పులు ఉంటాయి, సర్వసాధారణం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సాధారణంగా తప్పునే చేస్తూ ఉంటారు. ఏదో పొరపాటున అబద్ధం ఆడేస్తూ ఉంటారు. వెంటనే దేవుడిని ఒప్పుకొని మనం వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం అనేది పరలోకానికి మార్గం అవుతుంది. అదే తప్పును సర్దుకొని పోతూ ఉంటే నరకానికి మార్గం అవుతుంది. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయం ఒకటే, అదే చివరి మాట చెప్పే కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇదేనండి మన నినాదం. మనం చనిపోయేంత వరకు మన నినాదం ఈ భూమి పైన ఇదే. కాబట్టి బ్రతికినంత కాలము క్రీస్తు ఎలా బ్రతికాడో అలా మనం అందరం బతుకుతాము. ఆయన సువార్తలో చావు వస్తే అది మనందరికీ లాభం అనుకొని చివరిగా అందరం పరలోకంలో ఉండాలని ఆశపడదాం. కాబట్టి ప్రకృతి ఎలాగైతే దేవుడిని పని చేస్తుందో ఆయన పోలికగా, ఆయన సహస్తాలతో పుట్టిన మనందరము కూడా దేవుని పని చేయాలి అని
ఆయన ఎలాగైతే మనకు నేర్పించాడో ఆ పుస్తకాల్లో ఈ మాటల ప్రకారంగా మనందరము ప్రవర్తించాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా సుమన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో. చాలా చక్కని మాటలు కదా, చాలా మంచి మనకు అందరికీ అర్థమయ్యే విధంగా, చాలా నెమ్మదిగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి సహోదరు జయరాజు గారికి మరోసారి మనకు ఆనందాన్ని అందరికీ అర్థమైంది కదండి. అవునా? దేవుడిని సంతోష పెట్టేవారు ఎవరు, దేవుడు సంతోష పెట్టని వారు ఎవరు? దేవుడిని సంతోష పెట్టేవారు ఎవరు, సంతోష పెట్టని వారు ఎవరు? లేకపోతే ఏది సంతోషపరుస్తుంది దేవుని, ఎవరు సంతోష పెట్టట్లేదు? ప్రకృతి ఎప్పుడు దేవుని ఆజ్ఞను కానీ మాటను కానీ తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తుంది. తెలుసా? ప్రకృతి మీద డాడీ వాళ్ళు కానీ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ జాయింట్ డైరెక్టర్స్ వాళ్ళంతా చాలాసార్లు చెప్పారు. దేవుని ఆజ్ఞను బొత్తిగా మార్చేవారు ఎవరు ఉన్నారంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆయన స్వరూపంతో పుట్టిన మనము దేవుని అడుగు జాడ నడవకుండా సైడ్కి వెళ్ళిపోయినాం. నోటి మాటల ద్వారా కలిగిన వారేమో తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తాం. సముద్రం కూడా నువ్వు ఇక్కడి వరకే వచ్చి వెళ్ళు అంటే అక్కడి వరకే కదా, దానికి ఒడ్డు ఏది అంటే ఇసుక కదా. అన్నగారు అదే ప్రకృతి ఏమో ఖచ్చితంగా అవి పాటిస్తూ బోధ చేసిన, అందుకే వాటిని చూసి మనం జ్ఞానము తెచ్చుకోవాలి. ఏ చదువు అవసరం లేదు అసలు దేవుని మాట చెప్పాలంటే. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, ప్రకృతిని చూస్తే కూడా మనం సింపుల్గా వాక్యం చెప్పచ్చు. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు. కానీ మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చారు, కానీ మనమే ఏం చేయం కదా. యాక్చువల్గా ప్రకృతి మనం చెప్పింది ప్రకృతి వినాలి, కానీ ప్రకృతి చెప్పింది మనం వింటాం. అవునా కదా? దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మనం పోగొట్టుకున్నాం కదా. అన్నగారు మంచి మాట చెప్పారు కదా. ఈ సమయంలో సంఘం యొక్క ప్రకటనలో తెలియజేయవలసిన బ్రదర్ సుమన్న గారిని కూర్చున్నాం. హలో, అందరికీ వందనాలండి. స్పెషల్ థ్యాంక్స్ టు మరి తమ్ముడు జయరాజు, చాలా మంచి విషయాలు చెప్పావు తమ్ముడు, చాలా ఆనందంగా ఉంది. ఒకసారి గట్టే క్లాస్ కొడుతున్నాము.